చదువుకోండి ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ मैं देखने आया था देश में कितनी गंदगी पैदा हो रखी है, ज्यादा नहीं हुई है, थोड़ी ही है और थोड़ी ही है। इनसे ज्यादा तो मीडिया वाले और पुलिस वाले दिखाई दे रहे हैं। 2 करोड़ लोग इन लोगों को 100 करोड़ लोगों को फॉलो करते हैं, बोलते हैं कि भारत के लोग फॉलो कर रहे हैं। नहीं, सारे के सारे इसमें जिहादी मानसिकता के लोग और सारे विदेशी बांग्लादेशी और रोहिंग्या इनको फॉलो करने वाले लोग हैं। ठीक है, मैं तो देखने आया था 2 करोड़ फॉलोवर के 2,500 लोग तो आ जाएंगे, 200 लोग नहीं है इनके, मीडिया वाले इनसे ज्यादा खड़े हैं। ఫుల్ ఉతికారేసాడండి. ఏమనంటే ఒరే 2 కోట్ల మంది ఫాలోవర్స్ అని చెప్పి అన్నారు, తిప్పి కొడితే మాట్లాడడానికి మీ తరఫున 200 మంది కూడా సరిగ్గా లేరు కదరా. మిగతా వాళ్ళు మొత్తం ఇక్కడ జిహాదీ గాళ్ళు ఉన్నారు, జై భీము అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు, LGBTQ+ ఆ రైట్స్ వాటి గురించి పోరాటం చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు, మరోపక్క తుకడే గ్యాంగ్ ఉన్నారు, ఉమర్ ఖలీద్ గాడికి సపోర్ట్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏందిరా ఇదే అని చెప్పి తిడుతున్నాడు అనమాట. ఇతను ఒక జర్నలిస్టు. ఇతను ఏదో ఊహించుకొని వచ్చాడు, చాలామంది వస్తారు, మాట్లాడొచ్చు, చర్చించవచ్చు, సీరియస్గా ఇష్యూ గురించి ఏమైనా డిస్కస్ చేస్తారని. అంత సీన్ లేదు అనే విషయం అర్థమైపోయింది. దేశాన్ని ముక్కలు చేయాలి అనుకునే బ్యాచ్లు ఎక్కువనే అక్కడ. నెక్స్ట్ ఇతను కూడా చూడండి. यूथ सड़कों पे आ जाओ, यूथ नहीं आने का। उस एक कोकरों से पूछा मैंने, संविधान के अंदर हो रहा है प्रोटेस्ट, कितना टाइम लगा संविधान बनने में? 2 साल। मैंने आगे 2 से ज़्यादा लगे, मैंने कितने 10 साल 20 साल? नहीं जी वो तो नहीं पता। तो यहाँ क्या ऐसी तैसी कराने आए अपनी? सर अभी मैंने सुना कि वहाँ पे आज़ादी की बात की जा रही, किस तरह की आज़ादी चाहिए? आज़ादी चाहिए ना, इनको आज़ादी चाहिए कि इनको घर बैठे बैठे नौकरी मिल जाए, ऐसी आज़ादी। मम्मी डैडी के ताने ना सुनने पड़े, ऐसी आज़ादी। ఇతను కూడా జెన్జీ వెళ్ళాడు. ఏంటి అని చెప్పి చూస్తే ఒకతన్ని అడిగాడంట, రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగం చేతుల్లో పట్టుకొని అటు తిరగడము ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది కదా. అంటే రాజ్యాంగాన్ని ఏదో భారతీయ జనతా పార్టీ కాల రాస్తోంది అన్న మెసేజ్ ప్రపంచానికి అందజేసే ప్రయత్నం చేయడానికి కొంతమంది. ఇతను అడిగాడంట, ఏందా బాబు సంవిధానం అంటే రాజ్యాంగాన్ని రాయడానికి అంటే దాన్ని తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా అని చెప్పి అంటే 2 ఏళ్ళు అన్నాడంట. ఆ జంజీగాళ్ళల్లో ఒకడు, ఏంటి 2 ఏళ్ళేనా అంత తక్కువ అని చెప్పి ఇతనంటే 10 ఏళ్ళు అన్నాడంట. కాదు 20 ఏళ్ళు అన్నాడంట. ఎంత పట్టింది 10 20 సరిగ్గా చెప్పు అంటే నాకు తెలియదు పో అన్నట్టు అటు దిక్కులు అటు ఇటు చూశాడట. అయితే ఈమె అడుగుతోంది, ఆజాదీ కావాలి అని చెప్పి అంటున్నారు కదా, ఇక్కడ చాలామంది నినాదాలు చేస్తున్నారు, ఏం ఆజాదీ అని చెప్పి అడిగితే ఈమె చెప్తున్నాడు, వీళ్ళకి ఆజాదీ అంటే ఏం లేదండి, స్వతంత్రం, మాకు స్వాతంత్రం కావాలి. ఏం స్వాతంత్రం కావాలి? ఎదవలకి స్వేచ్ఛ స్వాతంత్రం ఏం కావాలి? ఇంట్లో కూర్చొని ఉద్యోగాలు కావాలి వీళ్ళకి. ఇంట్లో కూర్చొని ఉంటాడు వీడు, నాకు జాబ్ కావాలి అంటాడు. ఎలా వస్తుందిరా ఇంట్లో కూర్చుంటే జాబు? పోయి 4 చోట్ల తిరిగితే, 4 అప్లికేషన్స్ పెడితే, తిరిగితే, వెతికితే, ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరుకుతుంది కదా. ఉద్యోగమో వ్యాపారం ఏదో చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి కొంచెం డిలే అవుతుంది, రకరకాల సమస్యలు ఉంటాయి, ఆర్థిక మాంద్యం ఉంటుంది, రకరకాల సమస్యలు ఉండొచ్చు ప్రపంచంలో. కొంతమందికి కొన్నిసార్లు డిలే అవుతుంది. కానీ ఉద్యోగం దొరకడం లేదు అని చెప్పి వెంటనే దాన్ని విప్లవం కింద మార్చి సిస్టమ్కి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాను, ఇవన్నీ 1980s 1990s భావజాలం. దానికి ఎప్పుడో కాలం చెల్లింది. ఇతను అంటున్నాడు అనమాట, అమ్మ అయ్యా అబ్బా వీళ్ళందరూ సంపాదించి పెడితే తిని ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళు ఏమైనా తిడతారేమో అమ్మ అయ్యా అబ్బా అని చెప్పి ఇక్కడ వచ్చి ఏదో గోలగోలు చేస్తున్నారు, ఇంట్లో కూర్చుంటారు, వీడికి ఉద్యోగం కావాలి, అది వీళ్ళకి కావాల్సిన ఆజాదీ అని చెప్పి తిడుతున్నాడు అనమాట ఇతను. ఈ అమ్మాయి ఏం మాట్లాడిందో ఒకసారి చూడండి. 2 అమ్మాయిలు ఉన్నారు. कोई तो है जो आवाज उठा रहा है, हाँ, बट बाद में जब पता चला, ऐसा नहीं है मैंने फॉलो नहीं करा था, मैंने भी फॉलो करा था। बाद में जब मेरे को पता चला कि ये लोग आम आदमी पार्टी से लाइक ये मेंबर रह चुके हैं, इनका लिंक है इनसे, तो आई वाज लाइक ये तो क्लियरली प्रोपेगेंडा बेस्ड हुआ ना। तो सारे जेन इतनी बेवकूफ नहीं है कि कॉकरोच जनता पार्टी को सपोर्ट करे। मोस्ट ऑफ देम है जिनको पता है कि बीजेपी ने क्या करा है, जो रिसर्च कर रहा है, जो समझने को रेडी है कि हाँ भाई क्या चीज सही हो रही है, क्या चीज गलत हो रही है, तो वो इन चीजों में नहीं पड़ेगा। बट जिन्होंने माइंडसेट ये बना लिया है कि हाँ बीजेपी अच्छी नहीं है ये वो, तो फिर उनको हम नहीं समझा सकते। आप फॉलो करते हैं इंस्टा पे कॉकरोच पार्टी को? आपने सुना है इसके बारे में? सुना है, सब जानती हूँ। जब आपने पहली बार सुना होगा कि इस देश में कोई कॉकरोच पार्टी आ गई है, वो इस तरीके से एक मूवमेंट करने वाली है दिल्ली के जंतर मंतर पर, तो आपका पहला रिएक्शन क्या था उसको लेकर के? पहले मेरे को स्टार्टिंग में लगा कि बहुत ही सही है ये, ठीक है कि लाइक यूथ के लिए हो रहा है ना, बट फिर बाद में जैसे मैंने काफ़ी रिसर्च किया तो फिर मैंने देखा कि ये बिल्कुल ही बीजेपी के अगेंस्ट कर रहे हैं। और जो इसका जो सीईओ जो फाउंडर जो है वो अभिजीत दीपक है, वो लाइक लिंक्ड है आम आदमी पार्टी से। सो मेरे को ऐसा हुआ कि ये तो बिल्कुल ही भड़काने वाला सीन है कि लाइक किसी एक पर्टिकुलर एक पार्टी को उठाया और उसके खिलाफ तुमने बिल्कुल गंदा पीआर कराना स्टार्ट करा दिया। ఫస్ట్ ఈ అమ్మాయి సరే అంటే ఈ అమ్మాయి చెప్తున్నాను, సరే ఎవరో ఒకరు వాయిస్ రేజ్ చేశారు విషయం మీద, ఈ నీట్ లీకేజ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాయిస్ రేజ్ చేశారు అని చెప్పి నేను అనుకున్నాను. నేను కూడా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఆ కాక్రోచ్ జనతా పార్టీ పేజ్ని నేను ఫాలో అయ్యాను. కానీ నాకు క్రమక్రమంగా అర్థమైంది ఏంటంటే
వాడికి అభిజిత్ దీప్కే అనేవాడికి ఆ పార్టీతో లింక్స్ ఉన్నాయని చెప్పి అర్థమయ్యింది. అందరూ జెన్జీ గాళ్ళు బేవకూఫ్ గాళ్ళు అయ్యి ఉండరు. మమ్మల్ని అందరినీ బేవకూఫ్ గాళ్ళు అని చెప్పి అనుకోకండి. జెన్జీ గాళ్ళు అందరినీ కాము. ఈ సీజేపీ పార్టీని నమ్మేంత బేవకూఫ్ గాళ్ళం కాము. మాకు తెలుసు బీజేపీ పార్టీ ఎలాంటి గొప్ప గొప్ప పనులు చేసిందో, ఎలాంటి మంచి పనులు చేసిందో మాకు తెలుసు అని చెప్పి ఈ అమ్మాయి మాట్లాడుతోంది. అంటే దాని అర్థము ఇప్పుడు నీట్ ఆ లీకేజ్ అయ్యింది కదా, దానికి సంబంధించి నీట్ పేపర్స్ లీక్ అవ్వడం, దాన్ని ఏదో సమర్థించడము అది కాదు, సమస్య గురించి మాట్లాడతారేమో అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. కానీ వీళ్ళందరికీ ఆ పార్టీతో లింక్స్ ఉన్నాయి, వీళ్ళ రాజకీయాలు వీళ్ళు చేసే ప్లాన్లో ఉన్నారన్న విషయం మాకు అర్థమైపోయింది అని ఈమె మాట్లాడుతుంటే, ఆ పక్కనే ఉన్న ఇంకో అమ్మాయి ఆమె ఏమంటుందంటే, అంటే ఫస్ట్ ఆమెను అడిగింది, నీకు తెలుసా ఈ సీజేపీ పార్టీ అని చెప్పి జర్నలిస్ట్ అడిగితే, యా తెలుసు బట్ నేను ఫాలో అవ్వలేదు, నాకు తెలుసు, కానీ వీళ్ళకి ఆ పార్టీతో లింక్స్ ఉన్నాయి. అసలు వీళ్ళు జెన్యూన్గా ఏదో ప్రొటెస్ట్ చేయాలి అలాంటిది ఏమీ లేదు, వీళ్ళ రాజకీయ భవిష్యత్తు నిర్మించుకోవాలి అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. గందే పిఆర్ అని చెప్పి చూడండి, ఈ గందే పిఆర్ ఇవన్నీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాడి పొలిటికల్ మైలేజ్ కోసం అభిజిత్ దీప్కే గాడు ఇంకా 2-3 ఇక్కడ దానికోసం జనాలను రెచ్చగొట్టి ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు అని ఆ రెండో అమ్మాయి మాట్లాడుతోంది. అంటే క్లారిటీ ఎలా ఉందో చూడండి, ఆ జెన్జీ లోపల కూడా చాలామందికి ఎలాంటి క్లారిటీ ఉందో. ఇక ఈమె చూడండి, మరో 2-3 కామెడీ వీడియోస్ చూసి ముగిద్దాం. क्या डिमांड है गवर्नमेंट से? पहली बात, वो इंसान इस्तीफा दे जिससे ये काम नहीं हो रहा. दूसरी बात, पढ़े लिखे लोग ही यहाँ पे मिनिस्ट्रीज में बैठे हैं, 5वीं फेल, 6ठी फेल, 7वीं फेल बैठ जा रहे हैं मिनिस्ट्री में, जिनको मिनिस्ट्री की स्पेलिंग भी नहीं आती होगी. क्यों? क्या इस देश में पढ़े लिखे लोगों की कमी है? और दूसरी चीज, इनके खुद के बच्चे बाहर क्यों पढ़ रहे हैं? अगर इतने ही अच्छा काम कर सकते हैं ये, तो अपने बच्चों को पहले पढ़ाएं सरकारी स्कूलों में. आप बोल रहे कि मिनिस्ट्री का स्पेलिंग नहीं मालूम, तो आपसे ही पूछेगा कि नीट का फुल फॉर्म बताइए. ये क्या बात हुई आपकी? जो बात मैं कह रही हूँ उस पर बात कीजिए. बता दीजिए नीट का फुल फॉर्म. मेरी जो फील्ड है वो हिस्ट्री की है. आप हिस्ट्री के बारे में मुझसे कुछ भी पूछिए, ठीक है? अब दूसरी फील्ड के क्वेश्चन पूछ करके यहाँ पर अपने व्यूज मत बटोरिए. मैंने कहा मैं नेट जा रही उसकी बात ही नहीं मैम, नॉर्मल आप खुद अग्रेसिव हो जा रही हैं, खुद पहले से ही सेट होकर आएंगे अग्रेसिव होना. ఈమె అసలు చాలా ఆవేశంగా, అసలు ఈ మంత్రుల యొక్క పిల్లలందరూ విదేశాలలో ఉండి చదువుకుంటారు, మినిస్టర్ రాజీనామా చెయ్యాలి, అసలు మినిస్ట్రీ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళు మినిస్టర్లు అవుతున్నారు, మినిస్టర్గా ఉన్నాడు, మినిస్ట్రీ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియదు అని చెప్పి అందిమే. అంటే వెంటనే ఇమ్మీడియట్గా ఒక బుల్లెట్ లాగా జర్నలిస్టు ప్రశ్న వేశాడు, మరి నీకు నీట్ స్పెల్లింగ్ తెలుసా చెప్పు అన్నాడు. దెబ్బకు షాక్ అయిపోయింది. అదేంటి, నేను మినిస్ట్రీ స్పెల్లింగ్ ఆయనకు తెలియదు అని చెప్పి అంటుంటే నువ్వు నన్ను నీట్ గురించి అడుగుతున్నావు ఏంది అని. అదేనమ్మా చెప్పు, నీట్ ఫుల్ ఫామ్ ఏందో చెప్పు, నీట్కి ఒక ఫుల్ ఫామ్ ఉంటుంది కదా అదేందో చెప్పు అన్నాడు. తెలియదు ఈమెకి, నీట్ ఫుల్ ఫామ్ తెలియదండి. మళ్ళా దేనికోసం వచ్చిందంట, నీట్ పేపర్స్ లీక్ అయ్యాయి కదా ఆ వ్యవహారం గురించి మాట్లాడడానికి, ప్రభుత్వాలను ప్రశ్నించడానికి వచ్చింది ఈ కాకరోచ్ అమ్మ. నీట్ స్పెల్లింగ్ తెలియదు, నీట్ అంటే నీట్గా బట్టలు వేసుకొని రావడం అని చెప్పి అనుకుంటున్నట్టుంది. ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. साले तुम लोगों ने मुझे धोखा दिया, बोला 20 मिलियन आएगा, 20 मिलियन आया. मैं पड़ोसी से 400 रुपये कर्जा लेके बाथरूम के डब्बे में बैठ के बिहार से आया हूँ. बोले यहाँ 400 लोग आए थे सिर्फ, तुम लोगों ने बोला 20 मिलियन आएंगे, 20 मिलियन आएंगे, धोखा दिया. और मुझे तो अंडा बिरयानी भी नहीं मिला. कितने ऑर्डर किए थे तुम लोगों ने? 300 तो अंडा बिरयानी ऑर्डर किए थे. हाँ खत्म हो गया. ఇదొకటి చూడండి ఒకసారి, ఫుల్ కామెడీ, ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఈ కాకరోచ్. ఏమన్నాడంటే, ఒరే 22 మిలియన్ల మంది ఫాలోవర్స్ అన్నారు కదరా, 2 కోట్ల మంది అన్నారు కదరా, 2 కోట్ల మందిలో కనీసం కొంతమంది అనుకోని లక్షల మంది అన్న రావాలి కదరా. నేను బీహార్ నుంచి 450 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ రైల్లో సీటు దొరకక ఆ రైలు డబ్బాలో బాత్రూమ్ పక్కన కూర్చొని మరి ఇక్కడికి వచ్చాను కదరా, లక్షలాది మంది ఉంటారేమో అని చెప్పి అనుకొని ఇక్కడ జనాలు లేరు. అదొకటి, కోడిగుడ్డు బిర్యానీ కొంతమందికి సప్లై చేశారు, ఎన్ని తెప్పించారా నాయన అని చెప్పి అంటే 300 మాత్రమే, 300 కోడి బిర్యానీ ఆ డబ్బాలు, ఆ ప్యాకెట్లో డబ్బాలో తెప్పించారు, 300 మీల్స్ అనమాట. అవి కూడా అప్పుడే ఎగబడి తినేశారు, అవి కూడా అయిపోయాయి, ఇప్పుడు తిండి కూడా లేదు, నేనేం చేయాలరా నాయనా అని చెప్పి ఈ క్యాండిడేట్ బాధ. ఆలోచించండి, ఆ కాక్రోచ్ ప్రొటెస్ట్ అవి చేసే వాళ్ళకు కూడా క్లారిటీ ఉన్నట్టుంది, 300 మంది కంటే ఎక్కువ రారు అని చెప్పి. నాకు తెలిసి ఒరిజినల్గా వచ్చింది 200 ఉండింటారు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు 200 ప్లస్ ఇంకో 100. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు ఇంకా కొన్ని ఎక్కువ తెప్పిస్తాం కదా, 50 మంది వస్తారంటే 60 మందికో 70 మందికో తెప్పిస్తాం ఫుడ్. అలా 200 వస్తారనుకొని సరేలే కొంచెం అటు ఇటు అయితే ఇంకో ఉంటుందిలే అని చెప్పి 300 ప్యాకెట్లు తెప్పించుకున్నట్టున్నారు. అయిపోయింది, దెబ్బకు మధ్యాహ్నం కాగానే లటక్కున డబ్బాలు ఓపెన్ చేసినట్టున్నారు, ఒక్కొక్కటి గుడ్డు మింగినట్టున్నాడు, పారిపోయారు అక్కడి నుంచి.
అన్నట్టు ఆ డబ్బాలు ఏం చేశారంటారా, అది కూడా నేను మీకు ఇంకో వీడియో వేసి చూపిస్తా, షాక్ అవుతారు. ఈ వీడియోలో కాదు, రాబోయే వీడియోలో వేస్తా. ఈయన చూడండి ఒకసారి, లాయర్ సాబ్. आप बताओ, आप क्या करते हो? मैं वकील हूँ सर। एडवोकेट हो आप? अभी कहाँ पे प्रैक्टिस कर रहे हैं? दिल्ली हाई कोर्ट में। दिल्ली हाई कोर्ट। अगर आपके यहाँ अगर कोई आता है और आपके देश के खिलाफ कहता है कि हम देश को 7 टुकड़ों में कर देंगे, आपको ये बर्दाश्त होगा? बिल्कुल होगा। देश को 7 टुकड़ों में बर्दाश्त कर लेगा? बिल्कुल कर लेंगे। इस देश को खतरा टुकड़े टुकड़े गैंग से तो था ही, लेकिन उससे ज़्यादा खतरा यहाँ के सपोर्टर्स को। जो टुकड़े टुकड़े गैंग है उसकी फिक्र नहीं है, उसे हमारी जुडिशरी सिस्टम संभाल लेगी, लेकिन जो उनके सपोर्टर्स है वो उससे ज़्यादा खतरनाक है, क्योंकि ये देश को अंदर से खोखला करते हैं। ఈయనను అడుగుతున్నాడు జర్నలిస్టు, దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తాను అని ప్రయత్నం చేసే తుకుడే తుకుడే గ్యాంగుల తరపున మీరు పోరాటం చేస్తారా, వాళ్ళకి పాజిటివ్గా మీరు వాదిస్తారా, వాళ్ళకి సపోర్ట్ ఇస్తారా అని చెప్పి అడిగితే, ఎస్ ఇస్తాను, ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చెయ్యాలి అనుకునే వాళ్లకు నేను సపోర్ట్ చేస్తాను, వాళ్ళ తరపున వాదిస్తాను అని చెప్పి ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఒక లాయరు సమాధానం చెప్తున్నాడు అక్కడ. ఆ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ఆ ప్రొటెస్ట్కు ఈయన కూడా వచ్చాడు. ఆ మధ్య చీఫ్ జస్టిస్ అన్నాడు చూడండి, అసలు చీఫ్ జస్టిస్ గారు కాక్రోచ్ అన్న పదం ఉపయోగించింది. కొంతమంది ఫేక్ లా డిగ్రీలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా పేటరేగిపోతున్నారు, సుప్రీంకోర్టుకు వచ్చి నాకు సీనియర్ లాయరు హోదా ఇవ్వు అని చెప్పి మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళను ఉద్దేశించి ఫేక్ లా డిగ్రీలు పెట్టుకొని వచ్చే వాళ్ళ గురించి ఆయన కాక్రోచెస్ అని చెప్పి వాడారు. నాకు ఎందుకో వీడి మీద కూడా డౌట్ వస్తుంది, ఎందుకంటే లాయర్లు ఎవరు కూడా అండి దేశాన్ని ముక్కలు చేస్తాను అని వాళ్ళ తరపున వాదించాలి అని కానీ వాదిస్తాను అని కానీ ఎవరు మాట్లాడరు. ఇది ఒక్కటి చూసి ముగిద్దామండి, చిట్ట చివరి వరకు చూడాలండి, మా వీడియోస్ ఏవి మిస్ అవ్వద్దు, ఎందుకంటే చిట్ట చివరికి వస్తున్న కొద్దీ మంచి మంచి ఆణిముత్యాలు పడుతూ ఉంటాయి. చూడండి, ఈమె आपके हिसाब से देश का सबसे अच्छा नेता कौन है? कोई नहीं है, कोई नहीं है। राहुल गांधी ठीक ठाक है बस। अरविंद केजरीवाल वो भी अच्छे हैं। मोदी मोदी से ऐसी क्या दिक्कत है? जीडीपी हमारी गिरा दी। अच्छा, जीडीपी क्या चल रही है इस समय? ये नहीं पता मुझे। ये नहीं पता? हाँ मगर गिरा दी। हाँ। अच्छा, जीडीपी की फुल फॉर्म बताना। नहीं, मुझे नहीं पता। अच्छा, पहले क्या थी पहले भी नहीं पता और अब क्या चल रही है? मैं कंफ्यूज हूँ अभी। बेरोजगार है पूरा, सारी युवा बेरोजगार है हमारे हिंदुस्तान में। अच्छा, बेरोजगारी दर क्या चल रहा है? ये सब नहीं पता भाई मुझे। अच्छा, शायद बीजेपी हिंदू मुसलमान करती होगी, है ना? हिंदू मुसलमान करती है हाँ, किस तरह करती है? कि हिंदू राष्ट्र बनाना है। मोदी ने कब बोला कि मैं हिंदू राष्ट्र बनाऊंगा? देखिए, बिना डरे बता दीजिए। हिंदू राष्ट्र की बात तो हुई है ना। अरे मैडम, किसने बोला ये तो बताइए। बीजेपी वालों ने कहा है। बीजेपी के कौन से नेता ने? ये नहीं पता, लेकिन ये बात हुई है। भगवान क्या जुल्म है। గుడ్ ఎల్కేజీలో పడండి. విన్నారు కదా, జర్నలిస్ట్ అడుగుతున్నాడు, ఈ దేశంలో మరి ఏ రాజకీయ నాయకుడు కాస్త బెటరు, రాహుల్ గాంధీయా అంటే ఓకే అంటే అంత అద్భుతం ఏం కాదు అంది. మరి కేజ్రీవాల్ ఓకేనా? ఓకే, కేజ్రీవాల్ కూడా ఓకే అంది. మరి మోడీ అని చెప్పి అన్నాడు, నో అంట, మోడీ అనగానే నో. ఓకే సరే, ఓకే మోడీ అంటే నో అంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వేసాడు జర్నలిస్ట్, ఏం సమస్య మోడీతో, ఏం సమస్య బీజేపీతో అంటే, ఈ బీజేపీ ప్రభుత్వంలో జీడీపీ తగ్గింది అని చెప్పింది. మాకు కూడా కొంతమంది కాక్రోచ్ గాళ్ళు కామెంట్ సెక్షన్లో దర్శనమిస్తూ ఉంటారు. నేను ఒకటి మాట్లాడుతుంటాను, వాడు ఇంకొకటి రాస్తుంటాడు కామెంట్ సెక్షన్లో. అలాంటి వాళ్ళు కోకొల్లలు. ప్రీవియస్ వీడియో కింద కూడా మీరు చూడండి, నేను సీజేపీ పార్టీ ప్రొటెస్ట్ గురించి మాట్లాడుతుంటే గోవును నేషనల్ యానిమల్గా ప్రకటిస్తారా లేదా అని చెప్పి ఒక ఆవిడ కామెంట్ సెక్షన్లో కామెంట్ బరికి వెళ్ళింది. బహుశా ఎర్రచొక్క బ్యాచ్ అనుకుంటాను. రెండు సంబంధం లేని విషయాలు. నిజానికి ఆ విషయం గురించి కూడా నేను 4-5 రోజుల క్రితం మాట్లాడాను, యోగి గారు మాట్లాడిన కాంటెక్స్లో. జీడీపీ తగ్గింది అని చెప్పింది. జీడీపీ అంటే ఏంది అని చెప్పి అడిగాడు. నాకు తెలియదు అని చెప్పింది. సరే పోనీ, నీకు తెలియదు కదా, జీడీపీ ఫుల్ ఫామ్ ఏంటో చెప్పు కనీసం అని చెప్పి అన్నాడు. జీడీపీ డెఫినేషన్ వద్దు, జీడీపీ ఫుల్ ఫామ్ ఏంది చెప్పు అన్నాడు. నాకు తెలీదు, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అని చెప్పింది. మళ్ళీ ఎవడో పక్క నుంచి నిరుద్యోగం అని చెప్పి అందించాడు. బేరోజ్గారీ అని చెప్పి మొదలెట్టింది. బేరోజ్గారీ అంటే నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది అని చెప్పింది. మళ్ళీ నిరుద్యోగానికి సంబంధించి ఆయన ఒక క్వశ్చన్ వేయంగానే నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, నాకు తెలియదు అని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ హిందూ ముస్లింల విషయం తీసుకొచ్చి ఈ దేశాన్ని అంటే హిందూ రాష్ట్రగా మారుస్తామన్నారు. రాష్ట్ర అంటే ఏం లేదండి, రాజ్యము. హిందూ రాజ్యంగా ఈ దేశాన్ని మారుస్తాము అని చెప్పి అన్నారు అని చెప్పింది. ఎవరన్నారు అన్నాడు. బీజేపీ లీడర్స్ అన్నది. అదే ఏ లీడరు అని చెప్పి జర్నలిస్ట్ అడిగాడు. ఏ లీడర్ అన్నాడు. మోడీ ఎప్పుడు అనలేదు ఆ మాట. ఈ దేశాన్ని మొత్తం హిందూ రాజ్యంగా మార్చి పారేస్తానని చెప్పి మోడీ ఇంతవరకు ఎప్పుడు అనలేదు. ఎవరన్నారు మరి? యోగి గారు అన్నారేమో చూడండి, యోగి గారు కూడా అనలేదు ఆ స్టేట్మెంట్. ఎవరన్నారు మరి? తెలియదు ఈమెకి. కాకురోచుల బ్రెయిన్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అక్కడ వాళ్ళు దేనికోసం వెళ్ళారు, మాట్లాడుతున్నది ఏంది, అంటే రాజ్యాంగాన్ని తొక్కేస్తున్నారు అని చెప్పి అంటారు. అక్కడికి తీసుకొచ్చే వాళ్ళ చేతుల్లో రాజ్యాంగం ఉందా అంటే లేదు. వాళ్ళ పర్సనల్ డైరీలు దాని మీద రాజ్యాంగం అట్టా వేసి తెస్తున్నారు. కొంతమంది జీడీపీ అంటారు, ఫుల్ ఫామ్ తెలియదు. నీట్ అంటారు, ఫుల్ ఫామ్ తెలీదు. యూపీఎస్సీ అంటారు, ఫుల్ ఫామ్ తెలీదు. వీళ్ళకు విషం ఎక్కిందండి, మోదీ గారి మీద విషం ఎక్కింది. అలాంటి బ్యాచులు అక్కడ ఉన్నది.
నిజంగా నీట్ పేపర్ల లీక్ గురించి మాట్లాడడానికి వచ్చిన వాళ్ళ సంఖ్య ఎంత అని చెప్పేసి చాలా చాలా తక్కువ. వాళ్ళకు కూడా వీళ్ళ వ్యవహారాలు చూసి చిరాకు వచ్చి వెళ్ళిపోయారు. ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. అది విషయం. ధన్యవాదాలు.